తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఉభయ రాష్ట్రాల్లో పాడతా తీయగా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా విదేశాల్లో ఉన్న చిన్నారుల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ అక్కడ కూడా నిర్వహించిన కార్యక్రమం ఎంత ఘన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. ప్రథమ విజేతకు 3 లక్షల బహుమతి, ద్వితీయ విజేతకు 2 లక్షల బహుమతి, అలాగే మిగిలిన ముగ్గురికి కూడా తలా 50,000 చొప్పున అందిస్తున్నారు గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారు. సో వారి వధాన్యతకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి బాలు గారికి, మన వాద్య బృందానికి, ఇక్కడ పాటలు పాడుతున్న అందరికీ డ్రెస్ కర్టెస్ ఇస్తున్నవారు ఎంవీఆర్ అండ్ సిఎంఆర్ మాల్స్ విశాఖపట్నం వాళ్ళు. సో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. Two sticks, some cymbals, too many sounds, so many wonders. మెరుపుల ధ్వనులు, పిడుగుపాటు చప్పుళ్ళు, ప్రకృతిలో ప్రతిధ్వనిని పలికించగల లయ సామ్రాట్, ద రిథమ్ కింగ్ శివమణి, ద క్రియేటర్. ప్రముఖ డ్రమ్మర్ శ్రీ ఎస్ఎం ఆనందన్ సంతానమైన శివమణి 7 ఏళ్ల వయసులోనే డ్రమ్ స్టిక్స్ పట్టుకున్నాడు. 12 ఏళ్ల వయసులో తొలి ప్రదర్శనతోనే రసజ్ఞుల హృదయాలను ఆకట్టుకున్నాడు. 13 ఏళ్ల వయసులో కేవి మహాదేవన్ గారి ఆశీస్సులతో సినీ రంగ ప్రవేశం చేసిన శివ నా రికార్డింగ్స్లో, నా కచేరీలలో కదం తొక్కాడు, పదును తేలాడు. సాధారణమైన లయ ప్రదర్శనలు కాకుండా ఇంకేదో సాధించాలన్న తపనతో నోయల్ గ్రాంట్, బిల్లీ కోబామ్ల ప్రేరణతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. శివలోని సృజనాత్మకతకు సరైన అవకాశాలు లభించాయి. కున్నైక్కుడి వైద్యనాథన్, టీవీ గోపాలకృష్ణన్, వలయంపట్టి సుబ్రహ్మణ్యం, ఎల్ శంకర్ మొదలగు హేమాహేమిల సరసన కూర్చుని వాద్య సహకారాన్ని అందించాడు. ముంబైలో ఉస్తాద్ జాకిర్ హుసేన్, త్రిలోక్ గుర్తుల అనుకోని ఆహ్వానం మేరకు రంగ్ భవన్లో చేసిన లయ విన్యాసం శివమణి లయ చరిత్రలో సువర్ణాక్షర లిఖితం. ఎంత నేర్చుకున్నా తీరని దాహం, ఎంతో సాధించిన కలగని సంతృప్తి, నిత్య సాధన, నిరంతరమైన అన్వేషణ, ఇవే శివమణి ఈ నాటి స్థాయికి కారణాలు. లూయి ప్రకాశం, ఉస్తాద్ అల్లా రఖా, బిల్లీ కోబామ్, విక్కు వినాయకం, ఫ్రెడీ శాంటియాగో, టెరీ బోజియో, విల్ కలోన్, రంజిత్ బారోట్, టీకే మూర్తి, నాగరాజన్, రికీ రే, డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం వంటి విశ్వవిఖ్యాత కళాకారులతో ప్రపంచ వేదికలను పంచుకొని వారితో అనుబంధాన్ని పెంచుకున్న కలయిమామణి శ్రీ శివమణి ఇంకెన్నో ఎత్తులు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ వేదిక మీదికి మీ అందరి హర్షధ్వానాల మధ్య అతన్ని ఆహ్వానిస్తున్నాను. We love you. స్వాగతం మీకు తమ్ముడు. చాలా 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 సంతోషం వచ్చినందుకు మా చిరు కానుక. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ టేక్ యువర్ సీట్. కేరళ పాలక్కాడ్లో జన్మించిన ఈ చిరంజీవి పిన్న వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించాడు. ట్రినిటీ కాలేజ్ లండన్ నుంచి పియానోలో 92.2% మార్కులతో హయ్యెస్ట్ స్కోరర్గా రికార్డును సాధించాడు. ఆ కాలేజీ నుండి 16 సంవత్సరాల వయసులోనే పియానో వాదనలో 8th గ్రేడ్ను పూర్తి చేసిన శ్రీ స్టీఫెన్ 18 ఏళ్ల వయసులోనే జాన్ సాగరికతో కలిసి ఇష్టమామ్నో అనే ఆల్బంలో 6 పాటలకు వాద్య సంయోజనం సమకూర్చి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. హరిహరన్, వయలిన్ మాస్టర్ ఎల్ సుబ్రహ్మణ్యన్లతో కలిసి యూరోపియన్ సంగీతోత్సవాల్లో పాలుపంచుకున్నాడు. మజా, తంబి, నమ్మాళ్, అழகிய తమిళ్ మొదలైన అనేక చిత్రాలకు మ్యూజిక్ అరేంజర్గా పనిచేశాడు. రెక్స్ బ్యాండ్లో రెగ్యులర్ కళాకారుడిగా ఖ్యాతిగాంచిన శ్రీ స్టీఫెన్ పోప్ జాన్ పాల్ II ముందు తన ప్రతిభను ప్రదర్శించి మన్ననలు అందుకున్నాడు. సేక్రెడ్ ఛాంట్స్ ఆఫ్ కాస్మిక్ మ్యూజిక్తో స్వరానుబంధం పెంచుకొని సాంస్క్రిట్ శ్లోకాస్, మంత్రాస్ మరియు ఉపనిషత్తులకు వాద్య సహకారాన్ని అందించాడు. విజయ్ టీవీ, అమృత టీవీ ఛానళ్లలోని కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకున్నాడు. ఆ స్వర మేధావి శ్రీ స్టీఫెన్ దేవసీ మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి వస్తున్నారు.
What a song, what a song. I don't know what I'm going to do today on this stage. My job is made very easy because they have seen me, they have heard me so many times, but they have come to particularly see you. And more than that, to listen to the kids who are going to participate. We are very grateful to you on behalf of all the entourage of Padta Tiga. I express my gratitude for your arrival here. Thank you so very much, sir. A small token of our love to you. ఒక అనువాద చిత్రం డాన్స్ మాస్టర్ అని 1986లో రిలీజ్ అయింది. ఇళయరాజా సంగీతం, నేను పాడిన పాట, వేటూరు గారు రాసిన ఒక పాట. రేగుతున్నదొక రాగం ఎదలో సుధలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా, కనులి ముద్దులాడగా కలలి కన్నుగీటగా కసిగా, రేగుతున్నదొక రాగం ఎదలో సుధలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా. చెక్కిళ్లలో ముద్దు చెమ్మ తడియారకున్నది, నీ కళ్ళలో నీటి బొమ్మ కదలాడిందే, తెలిపింది కన్నెగళమే మనువాడలేదని, ఓ పువ్వు పూసింది ఒడిలో తొలి ప్రేమల్లే, మెలకువే స్వప్నమై మెలి తిరిగెను నాలో, ఒరిగినా ఒదిగినా హత్తుకొనే ప్రేమ, నీ పిలుపే పిలిచే వలపై పెదవుల్లో దాగి, రేగుతున్నదొక రాగం ఎదలో సుధలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా, కలులి ముద్దులాడగా కలలి కన్నుగీటగా కసిగా, రేగుతున్నదొక రాగం ఎదలో సుధలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా. తారాడు తలపులెన్నో నీలాల గురులలో, తనువు మరచిపోయే మరులే పొంగే, ముద్దాడ సాగే పెదవి ఒక మూగ భావమే, చాటు కవితలన్నీ అనురాగాలే, పెదవులే విచ్చిన మల్లె పూల వాసన, సొగసులే సోకిన వయసుకే దీవెన, వీరెవరో జత కోకిలలో ఎదలేడై లేచి, రేగుతున్నదొక రాగం
ఎదలు సొదల రేపుతున్నదొక మోహం నదిలో అలలా కలుని ముద్దులాడగా కదలి కన్ను గీటగా కసిగా రోగుతున్నదొక రాగం ఎదలు సొదల రేపుతున్నదొక మోహం నదిలో అలలా. I'm privileged that you accompanied me. Such a world-class artist you are. అందరికీ నమస్కారం. మా గురుగారు మా గాడ్ ఫాదర్ గురించి నేను ఎప్పుడూ చెప్తాను. ఏ స్టేజ్ మా ఇంటర్వ్యూలో ఈ ఉలగం ఈ వరల్డ్కి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అన్నయ్య. ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బీ హియర్ అండ్ థ్యాంక్ యూ అన్నయ్య. దుర్గానే పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో-ప్రెజెంటెడ్ బై తెనాలి డబుల్ హార్స్ మెనపగుళ్ళు. అసోసియేట్ స్పాన్సర్స్ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ నసరావుపేట, మొహమ్మద్ ఖాన్ సన్స్ జ్యువెలర్స్ అండ్ లేపాక్షి రైస్. ఈ మొదటి వృత్తంలో వీళ్ళందరూ కూడా వాళ్లకు నచ్చినటువంటి సంగీత దర్శకుల పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ప్రియా ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం కీరవాణి, గానం నిఖితా నిగమ్ అండ్ కీరవాణి. మగధీర సినిమా నుంచి ధీర 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 ధీర.
అందరికీ నమస్కారం. నా పేరు బాలగోపాల విష్ణుప్రియ. నేను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు అనుష సూర్యాస్. నేను కర్నూలు జిల్లా నంద్యాల నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు వడ్డి మమన్ కుమార్. నేను నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాళెం మండలం నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు గాగర్లపూడి నాగార్జున. నేను తిరుపతి నుండి వచ్చాను. అతను కూడా ఈ సిరీస్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ హర్. చాలా బాగా పాడామ్మా. థ్యాంక్ యూ సార్. నాకు కీరవాణి సార్ మై ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్. I played a lot of song for him and Magadira, especially my favorite movie, the director, whole team. And all the best. Amazing composition and you well sang. Thank you so much. Very graceful singing. Thank you. And you keep it up and it's one chance you get on the stage and just use it. And just don't worry about the competition. It's not competition. Just enjoy. It was so perfect musically. నేనేం చెప్పబోతున్నా నీకు తెలుసు. కెన్ యూ టెల్ మీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే టు యూ? నేను నీకు చెప్పబోయేది ఏంటో చెప్పండి. బ్రెత్. దట్స్ ఇట్. బ్రెత్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికని కొంచెం అర్షాలు మింగేస్తున్నాం. ఫస్ట్ ఆలాప్లో కూడా ఎండ్కి వచ్చేసరికి యూ ట్రైడ్ యువర్ బెస్ట్ టు సస్టైన్ ఇట్, బట్ అక్కడికి ఓపిక అయిపోయింది అనమాట. అది ఎలా మేనేజ్ చేయాలని ఎవరు చెప్తే వచ్చేది కాదు. యూ షుడ్ నో. ఐ ఆల్వేస్ మేక్ ఏ నోట్ ఆల్సో. నేను పాడుతున్న పాటలో ఎక్కడ బ్రెత్ తీసుకుని బీఆర్ ఐ మేక్ ఏ నోట్. ముందు ఎంత బాగా తీసుకుంటే అంత బాగా వస్తుంది. బట్ మ్యూజికలీ యు ఆర్ అమేజింగ్. కీరవాణి చాలామందికి ఫేవరెట్ కంపోజర్. ఎందుకంటే ఇంకా తెలుగు వాసన పోని, మన భారతీయ వాసన పోని సంగీతాని కోసం తాపత్రయపడేటటువంటి కొద్దిమంది సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. ఎంత బాగా రాశాడు చంద్రబోస్. సమరములో దూకగా చాకచక్యము నీదేరా, సరసములు కొద్దిగా చూపరా మజా. చంద్రబోస్ ఆల్వేస్ ట్రైస్ టు గివ్ ది బెస్ట్. మంచి శ్రీకారం అమ్మ కార్యక్రమానికి ఇవాళ. అండ్ యూ ఆల్సో ఎంత బాగా ఉంది. మీ హార్మోనీ కానీ పాడడం చాలా శృతి శుద్ధంగా ఉందన్నమాట. అంతా వెరీ వెల్ డన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. టేక్ కేర్. జాయిన్ యువర్ హ్యాండ్స్ టు వెల్కమ్ ది నెక్స్ట్ కంటెస్టెంట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, మిక్కీ మేయర్ సంగీతం, గానం శ్వేతా పండిట్. కొత్త బంగారు లోకం సినిమా నుంచి నేనని నీవని. ఒకరైనా నేను నీ నీడని, నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఇప్పుడైనా? రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే పట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే? సరి 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 మొదటిసారి మదిని చేరి నిదరలేపిన ఉదయమా, వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా, మరి కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా? నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా?
వెనక విను వింటే రానా నీదని నీవని వేరుగా లేవని చెప్పినా వినరా ఒకరైనా ఆ నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఇప్పుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే సరి 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 సరిలో సరి సరిలో సరి సరిలో సరి సరి సరిలో సరి సరిలో సరి సరిలో సరి సరిలో సరి సరిలో సరి సరి సరిలో సరి సరిలో సరి. It was nice. Very good singing, and especially backing singers are very good. Even it's nice composition, it's tricky certain places. So I felt you sang very nice, you're a very talented singer, but because of your fear, you're very much tensed, it seems. Because of that, somewhere sir will tell better, some landing notes I felt. But otherwise, your voice is very good, you're a good singer. Don't worry about your tension. Just sing it. Sing for God, that's the best thing. God bless you. మ్యూజికలీ ఆయన చెప్పినట్టుగా సమ్ ఫైన్ ట్యూనింగ్స్ ఆర్ దేర్. లైక్ ఒప్పుకోగలరా ఇప్పుడైనా తర్వాత సంగతి ఏంటి? ఒప్పుకోగలరా ఒప్పుకోగలరా ఇప్పుడైనా అంతవరకు చాలు. మళ్ళీ పాడండి. ఒప్పుకోగలరా ఒప్పుకోగలరా ఇప్పుడైనా. ఒక్కొక్కసారి హ్యాస్ బికమ్ ఫ్లాట్ నౌ. అప్పుడు పాడిన కాన్ఫిడెంట్గా ల్యాండ్. ఒప్పుకో. ఇట్స్ టఫ్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ద్విత్వాక్షరం అంటాం కదా, ఉత్తక్షరం. ఓ స్ట్రైట్ ఓ ఒప్పుకోగలరా ఎప్పుడైనా అంటే ఇంకా బాగుంది. డైనమిక్స్ దట్ విల్ బి వెరీ నైస్ ఇఫ్ యూ కెన్ సే దట్. మరీ కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయగా ఉంది కదా, ఆ 2 లైన్లు పాడు ఒకసారి. మరి కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా నేనని. చాలు. మీకేమైనా గుర్తొచ్చిందా? ఇది నీ మాయేనా ఏమని నీ మాయేనా. మీకు ఏదైనా గుర్తొచ్చిందా? ప్రతి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆలోచన చెప్పకలే, మీకేమో అనిపించలేదా? సుందరి వీవు సుందరుడేను తారరే తర తారా తారి తారి రిన్న తారి తానన్ తారి 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 తానా దానాన్ తనని నానని నానా. చరణం తారి రతా. ఇది నీ మాయేగా. డెఫినెట్గా ఆ పీస్ ఈజ్ ఇన్స్పిరేషనే, బట్ తప్పలేదు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వీ ఆల్ విదౌట్ అవర్ నాలెడ్జ్ వీ డూ సమ్ టైమ్స్, విత్ నాలెడ్జ్ వీ డూ సమ్ టైమ్స్. ఒక మంచిని తీసుకొని మనం ఇంప్లై చేయడంలో తప్పలేదనమాట. ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే చాలా బాగుంటుంది. నా బతుకంతా ఇలాగే గడిచింది. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ రహస్యాలు నాకు పనిచేసి వాళ్ళతో చాలా బాగా తెలిసిపోయింది అనమాట. వెరీ స్వీట్లీ ప్రజెంటెడ్ సాంగ్, వెరీ నైస్లీ ప్రజెంటెడ్ సాంగ్. సీతారాముడికి ఎన్నిసార్లు చెప్పను నేను అతని భక్తుడిని అయిపోయాను అనమాట. ఒక 2 లైన్లు చాలు. పదము నాది పరుగు నీది
రథము వైరా ప్రియతమ. ఎంత హౌ డీప్ ది థాట్ ఈస్. పదము నాది అంటే రెండు రకాలుగా అనొచ్చు. పదము అంటే నా పాదం, నా కాలు నడవడానికి. పరుగు ఏమో నీది, నా కాళ్ళతో యు ఆర్ రన్నింగ్ ఫాస్ట్. దీనికంటే బెటర్ ఏంటంటే నువ్వు రథం వై రావయ్యా, గొడవ ఉండదు, నువ్వే నడపొచ్చు, నేను రథంలో ఎక్కుతాను అని. పదము అంటే మాట అని కూడా అర్థం. సీతారామ శాస్త్రి ఈజ్ ఆల్వేస్ విత్ పయగ్నెన్సీ రైస్. వాడికి ఎప్పుడు నేను పెద్ద పెద్ద ఫ్యాన్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రాజా అన్నామలై మండలంలో నేను వాణి జయరామ్ గారు వే బ్యాక్ 70s ఒక తమిళ కార్యక్రమం చేస్తున్నాం. అప్పుడు నా దగ్గర డ్రమ్మర్ బాలన్ అని బాంబే అబ్బాయి ఉండేవాడు. బాలన్, రామూస్ బ్రదర్. హీ వాస్ ప్లేయింగ్ ది డ్రమ్. వీళ్ళ నాన్న ఆనందన్ మహదేవన్ దగ్గర డ్రమ్మర్. ఆయన ఈ కుర్రాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు బాలు, మై సన్ వుడ్ లవ్ టు ప్లే డ్రమ్స్. ఐ సెడ్, మిస్టర్ ఆనందన్, I don't know how he plays, first of all, and I didn't have rehearsals at all. Which song I am going to sing, he should know. And it doesn't look nice if he doesn't play well. It's not good for him and for me also. Really, nalla vasipar, oru avakasam kodunga. Then I have to ask my other drummer also. They shouldn't feel bad. I asked Bala, this boy wants to play for a song. Would you permit me? No problem. He sat and started playing. Later, that boy didn't come to the drum at all. Total program he continued because the audiences wanted him to play. That is the problem. రెండు విషయాలు. ఒకటి, నిత్య సాధన. ఈజ్ ఆల్వేస్ ప్రాక్టీసింగ్. ఐ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ విత్ దిస్ guy. I used to be so proud. And I think it was in Hamburg or somewhere in Germany. ప్రోగ్రామ్ అయిన తర్వాత నా కండిషన్ ఏంటంటే ఎవరు ఎక్కువగా రాత్రులు తిరగకూడదు, బయటికి ఆరోగ్యం పాడు చేసుకుంటారని భయం. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్, యూ ప్లీజ్ టేక్ మై పర్మిషన్. ఐ యూస్ టు సే, ఐఎమ్ యువర్ బాస్, యూ ప్లీజ్ టెల్ మీ అండ్ కమ్ బై దిస్ టైమ్. So we finished the show around 10 o'clock. He comes to my room and says, Anna, I want to go. There is a band playing in a bar. I would like to go and listen. I said, okay, go. But I was worried. He's a young kid. I don't know if something happens to him, or he may get drunk, or he was not at all. Or whatever. Without his knowledge, I went behind him. He went there. ఏ మాత్రం మొహమాట ఉండదన్నమాట. He went to the band and they were playing and doing all this thing. After some time, I am so and so, can I play on the drums? He said. They looked at this kid, they said, we'll have a break, man, then come on, you can jam, he said. They had a break and he took over. He started playing his solo. That band was never applauded like that because of him. Its solos was going on. They presented him drumsticks and all those things. These are all so many experiences. ఆయన డ్రీమ్ ఏంటంటే బిలీ కోబాంగ్ అని ఒక గొప్ప డ్రమ్మర్, ప్రపంచ ప్రఖ్యాతి కాంచినాడు. నాతో చెప్పొచ్చేవాడు అనమాట. ఎనీ టైం నేను ఐ వాంట్ టు మీట్ హిమ్, అతను నేను కలవాలి, అతని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, ఫోటోగ్రాఫ్ తీసుకోవాలని. ఇట్ హ్యాపెండ్ వన్స్. హీ వెంట్, హీ మెట్ హిమ్. ఆయన ద్వారా జిల్జియాన్ అనేటటువంటి ఈ హై హ్యాట్స్కి ఇవాళ వరల్డ్లో ఈజ్ వన్ ఆఫ్ ది బ్రాండ్ అంబాసిడర్స్. అతను ఈయనకి ఇచ్చినటువంటి వరం అనమాట. అలా హీ ప్లేడ్ సో మెనీ పీపుల్. ఐ థింక్ యూ ప్లేడ్ ఫర్ మైకేల్ జాక్సన్ ఆర్ యూ ప్లేడ్ ఫర్ మైకేల్? Yes. I am sitting in between two ebullient and two geniuses who worked very hard to become what they are today. ఇవాళ వాళ్ళు ఉన్న స్థాయికి రావడానికి ముఖ్యమైన కారణం డిసిప్లిన్ అండ్ రాక్షస సాధన. మూడవ అభ్యర్థి వంశీ ఎంపిక. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం MLR కార్తికేయన్ అండ్ విజయప్రకాష్. అత్తారింటికి దారేది సినిమా నుంచి వీడు 6 అడుగుల బుల్లెట్. ఇతను 6 అడుగులు లేడు కానీ ఇతను కూడా బుల్లెటే. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో
సాగరుడు మరి రక్కసుడు ఉక్కు తీగలాంటి వంటి నైజం వీడు మెరుపులన్నీ ఒక్కటైన దేశం రక్షకుడు తక్షకుడు పరీక్షలకే సుశిక్షితుడు శత్రువంటి లేని వింత యుద్ధం వీడి గుండెలకు గాయమైన శబ్దం నడిచొచ్చే నర్తన శౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం ధరించిన భక్త హృదయుడో విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం భగమని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు వడివడిగా బడగళ్ళై దడదడమని జారేటి కనిపించని జడివాడేగా వీడు శంఖంలో దాగేటి కోటెత్తిన సంద్రం హోరితడు శోకాన్నే దాటేసే అశోకుడు వీడును వీడు 6 అడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటును చూపిస్తాడు తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన తూరుపు పరిచయమే చేస్తాడు రావణుడో రాఘవుడో మనసును రోజే మాధవుడో సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడును వీడు 6 అడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం పిడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. Wow, you rocked. Thank you. Chala baga paadavu. Thank you, sir. And Devi Sri Prasad is my favorite music composer too, and is a down-to-earth person. I really like his Guru Bhakti, and he's a great composer. Nice, very good song, very peppy, and all the band. Wow, you played great. Singers also here, backing chorus. Thank you. All the best. Thank you, sir. Hi, sir. Very confident rendition. That's a good quality of a good singer.
and flaws sir will be telling you. And one suggestion, it's not an advice, I don't think. When you are, maybe it's an advice, when you just not singing, don't keep your mic like this, because there is 2 monitors. Yeah. It might be ringing. Okay. So just be control over your mic. Whenever your mic, you can just be, otherwise there will be a ringing. Okay, that is, mic is one other big, that is the biggest instrument for you. For us, we have instrument. Because how much you sing, mic is your instrument which take you to the people. So you have to give respect. I know you're your respect, but you don't know about it. Just technically, I'm just saying. Otherwise, you have a very confident singing. God bless you. You will do a good star. Thank you, sir. And all, everyone that very well. క్వాలిటీ ఆఫ్ ఎ సింగర్ ఎక్కడ తెలుస్తుంది తెలుసా? ఆ నోట్ ఫ్లోలో రావడం చాలా కష్టం. అండ్ ఎవ్రీ టైమ్ యు ఆర్ ఇన్ పర్ఫెక్ట్ పిచ్చింగ్ దేర్. ఎవ్రీ టైం ఆల్సో ఫాల్సెటోలో పాడింది. దట్ ఆల్సో వెరీ నైస్ బికాస్ ఓపెన్గా పాడడం కష్టం అక్కడ. ఈ స్కేల్లో పై నోట్ రావడం కష్టం తీవ్ర స్థాయిలో. యూ నెవర్ మిస్ ఎనీథింగ్. ఇంతవరకు ఎప్పుడు మిస్ అయ్యేది. టుడే ది బిగినింగ్ వాజ్ లిటిల్ సి ఇట్ వాస్ లిటిల్ షేక్. దట్స్ ఆల్, ఇంకేం లేదు. ఆ తర్వాత బుల్లెటే. It was very nice. And you know what you are doing? That is important. That's what Mr. Devasi said. The confidence. Confidence-తో మనం కాన్ఫిడెంట్గా తప్పులు చేయొచ్చు. People will not find fault with that. Even in making mistake, you have to be confident. You should not shy away from saying, you sing what you get. You sing whatever you sing. They know it's humanly impossible to be perfect always when you are singing. అది చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనం చేసే చిన్న మానవ మాత్రులు చేసేటటువంటి తప్పులని జనం అర్థం చేసుకోగలరు. కానీ ఆ తప్పు కూడా వచ్చినప్పుడు మనం అది వాళ్ళకి దొరికేటట్టుగా మనం కనిపించకుండా జాగ్రత్త పడాలి, కాన్ఫిడెంట్గా పాడాలన్నమాట. అది మీలో పుష్కలంగా ఉంది ఆ లక్షణం. అండ్ బ్యూటిఫుల్లీ సపోర్టెడ్ బై ఎవ్రీబడి. I want to share in this beautiful evening function. I played with lots of musicians, lot of singers, with the top class composers, concerts. But with Sur, the only one and only my Annaya. Absolutely wrong. I am very good at it. I try to be there. I make umpteen times mistakes. We all will. There is no perfect artist అనేవాడు ఎవరు ప్రపంచంలో లేదు. ది గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ ది వరల్డ్ ఈజ్ హూ కమిట్స్ లెసర్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్. దట్స్ ఆల్. తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటును చూపిస్తాడు. తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన తూర్పు పరిచయమే చేస్తాడు. నేను అలా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. కంటెస్టెంట్ నెంబర్ 4 స్వాతి గారు ఎంపిక చేసుకున్న పాట. రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర అండ్ బాలసుబ్రహ్మణ్యం. ఇట్ ఈస్ సూర్య IPS సినిమా నుంచి నెలరాజా. ఇటు చూడరా నీలరాజా, ఇటు చూడరా, ఉలుకేలరా కులుకేలరా వలరాజా, తగువేలరా తగువేలరా రవితేజ, నవరోజా తిరతీయవా, నవరోజా తిరతీయవా. జో 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 జో
తీయని నీలరాజా ఇటు చూడరా నవరోజా తెర తీయవా ఉలుకేలరా ఉలుకేలరా వలరాజా జీవనాలతో జరిపించవే జత పూజ నీలరాజా ఇటు చూడరా నవరోజా తెర తీయవా. Hats off. Great Thank you, sir. singing, ma'am. Great. Raja sir composition is it's brilliant, and I'm very proud to say I played lots of songs, and especially Vamsi movie and బిలిబిలి పలుకుల నువ్వు ఏ సినిమా సితారా సితారా సాంగ్ నేను వాంచినప్పుడు చాలా ఎంజాయ్ చేసి వాంచాను రాజా సార్కి. ఈ పాట చాలా బాగా వాంచారు అందరూ. వావ్, ఎగ్జాక్ట్లీ లైక్ వెరీ టైట్. మ్యూజిషియన్స్ ఆర్ గ్రేట్ అండ్ యూర్ సింగింగ్ ఆల్సో గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ద బ్యాకింగ్ కోరస్ గ్రేట్. వెరీ నీట్ అండ్ వెరీ క్లీన్, వెరీ క్లీన్. Amazing magic. Once again, magic done by Raja sir, who's the composition and the arrangement together. There is only very little music directors in this world who does composing and arrangement together amazingly. So all hats off to him. And you have taken a big risk because of singing in front of the person who has sang the original. Yes, sir. So it's a great risk, but I think you won the match. You're going to say about it. And you're a very focused singer. That's what I felt. And God bless you. Thank you, sir. Thank you very much. మీకు తెలుసా మీరేం తప్పు చేశారని? ఏం చేశారు? చాలా సౌకర్యంగా ఫస్ట్ చరణం సెకండ్ చరణం సెకండ్ చరణం ఫస్ట్ చరణంలో మార్చేసి పాడారు. బట్ ఇట్స్ అమేజింగ్ మ్యూజిక్ వెన్ యూ సింగ్ బోత్ ది వాయిసెస్. Yes, sir. పై స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోవర్ నోట్కి రావడం చాలా కష్టం. కపుల్ ఆఫ్ కరెక్షన్స్. నెలరాజా, all the females have, even including Chitra has this problem. దాన్ని నాజుగ్గా పాడాలనేటప్పుడు నెల నెల రాజా అన్నప్పుడు అది నీలాగానే వినపడుతుంది. నే నీ నెలరా ఓ నోరారా పాడాలి, తప్పలేదు, లేకపోతే అక్షరం పోతుంది. నెలరాజా తరతారనా నే. తర్వాత జవనాలతో జరిపించవే జత పూజ. ఇక్కడ రెండు ఉన్నాయి, జ జ జ జ, మళ్ళీ పూజలు రాజాలో జ. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దట్. మిగతా మ్యూజికల్గా ఇట్ వాజ్ వెరీ నైస్. ఇద్దరు పాడే అలా పాడేటప్పుడు ఎండ్కి వచ్చేసరికి ఎనర్జీ ఉండదు. దట్ ఐ ఆల్సో అందు సపోర్ట్ లేకుండా నా ఇట్స్ టఫ్ టు సింగ్ ఇన్ ది బిగినింగ్. దట్స్ వెరీ టఫ్. బట్ యాజ్ ఈ సెడ్, ఇంతవరకు వేరే మ్యూజిక్ డైరెక్టర్ల పాటలన్నీ విన్నాం కదండి. When a song of Ilayaraja comes, it takes us to a different notch. Listen to the ఈ వెన్నెల సాక్షిగా యుగాలాగిపోని ఈ స్నేహం జంటగా జగాలేలుకోని ప్రపంచాల అంచులు దాటి ప్రయాణించని దిగంతాల తారల కోట ప్రవేశించని గత జన్మనే బ్రతికించని ప్రణయాలలో శృతి పెంచని నెలరాజా ఇటు చూడరా. వాట్ సార్ట్ ఆఫ్ ట్రావెల్, ది నోట్స్ ఏది ఎక్కడ రావాలనేది. మనమందరం కూడా ఈ ఇళయరాజా జీవించి ఉన్న సందర్భంలో మేమందరం కూడా, నేను అతనికి సీనియర్ని, బట్ ఐ డోంట్ మైండ్ టు సేయింగ్, అతను విద్యలో చాలా గొప్పవాడు. ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిషియన్. వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అతని పాటలు మనం ప్రజెంట్ చేస్తున్నందుకు ఇంకా గర్వపడుతున్నాం. చాలా మంచి పాటని చాలా బాగా ప్రజెంట్ చేశారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టేక్ కేర్. Ladies and gentlemen, last but not the least, the fifth singer, శివాని ఎంపిక చేసుకున్న పాట రచన భువన చంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం ఉన్నికృష్ణన్, మనో అండ్ డామినిక్. ప్రేమ దేశం సినిమా నుంచి వెన్నెల వెన్నెల. ఆల్ ద బెస్ట్.
మెల్లగా రావే పువ్వుల తేనెలేతేవే మనసు తెరలో అలసిపోయి మదన సంధ్య తూగెనే ఉడమి ఒడిలో కలలు కంటూ పాపా నీవు నిదురపో మళ్ళీ అందం మగువ కెరుగా మనసు బాధ తెలియదా గుండె నిండా ఊసులేని ఎదుట నుంటే మౌనమే జోల పాట పాడినానే నిదురలేక వాడినా వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పువ్వుల తేనెలేతేవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పువ్వుల తేనెలేతేవే కడల
పడవే Great singing. Thank you, sir. Very good. What a song you took. AR's composition, and when we were recording, I was there in the studio for this movie. We were doing. Whenever I'm playing with him, it's some magic happens. Like that today, you brought the magic to the stage, and your mic sense is beautiful. You have a beautiful and all the hummings, and it's great. And great backing and the flute. Aha. One place you touch, everybody has. Great. Hi. You have learned Western singing? No, sir. No, but you're very much blessed singer. That's what I felt. And taking a song like this and touching people's heart is very tough. You did it because God is there in you. Keep doing what you are. You're an amazing singer. Only one Malli I felt little. So maybe you just not went wrong. Maybe some amazing singing, but Thank you, sir. A couple of places, fine tuning. First of all, dariri మెల్లగారావి ఇది స్లోలో దొరికిపోతాం మనం, చాలా డేంజరస్ ప్లేస్. అలాగే అనదర్ ప్లేస్ పాపా నేను నిద్రపు మళ్ళీ అందం మగువ కెరుక, ఆ ప్లేస్లో కూడా స్లైట్లీ యువర్ pitching problem. He was very happy that all the 5 contestants were singing amazingly, but he is also getting into trouble to choose the best. Very, very problematic. Very problematic. So I had to be sadistically go on searching who made maximum number of mistakes. You know, pakkan pettedamma. You see the dynamics. That's what he said. ఈ పాట ముగ్గురు పాడినటువంటి పాటని పర్టికులర్గా డామినిక్స్ పాడిన ఆ పర్టికులర్ స్టైల్ ఆఫ్ సింగింగ్ is very tough, as you said, and you know how to hold your mic, where to keep the microphone. చాలా బాగా పాడావమ్మా, అది చాలా చాలా బాగుంది పాట. చాలా. అండ్ రెహమాన్ గురించి చెప్తున్నప్పుడు ఈ పాటలో రిథమ్ ప్యాటర్న్ అనేది ఏమీ లేదు. ఇట్ ఈస్ సో కూల్. ఒక నిశిరాత్రి వేళ వెన్నెల ఉన్నప్పుడు చెట్టు కింద కూర్చుని ఆ కమ్మని నీడలో, నేను కమ్మని నీడ అంటున్నాను అనమాట, నీడ కూడా వాసన ఉంటుంది చెట్టు వల్ల, ఆ పుడమి తల్లి నిద్రపోతుందేమో అనుకునే సందర్భంలో పాడే పాట ఇలాగే ఉండాలి. ఇది వైర్ యూ హ్యావ్ టు గివ్ ది కార్డ్ ప్రోగ్రెషన్, వైర్ ది వాల్యూమ్ షుడ్ బి దేర్, వైర్ ఓన్లీ ది టింక్లింగ్ బెల్స్ షుడ్ బి దేర్, వైర్ ది రికార్డర్ ఆర్ ఫ్లూట్ షుడ్ బి దేర్. అది నేను గతంలో చాలాసార్లు చెప్పాను. మోర్ దెన్ ది ఆర్కెస్ట్రేషన్, ది ఇన్స్ట్రుమెంటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ సీ హిమ్ వెన్ హీ ఎంజాయ్స్ ప్లేయింగ్ దిస్ సాంగ్. యు నో దేర్ ఇస్ నో నోట్స్ ఆర్ నథింగ్ డూయింగ్. He'll be swaying like this. ఆయనలాగా మ్యూజిక్ని ఎంజాయ్ చేసిన వాడిని నేను ఇంతవరకు చూడలేదు. ఎంత గొప్ప సాధించినా కూడాను ఒక మనిషిలాగా, ఒక మామూలు మానవుడిలాగా ఇంకా ఉండడం, తన వేళ్లను మర్చిపోకపోవడం అనేటటువంటిది ఒక కళాకారుడికి ఉండవలసిన గొప్ప లక్షణం. అది పుష్కలంగా ఉంది ఏఆర్ రెహమాన్. ఇట్స్ సచ్ ఎ సింపుల్ సాంగ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us a beautiful song. Thank you, sir. God bless you. Thank you, sir. Okay. ఈ మొదటి భాగాన్ని సుసంపన్నం చేసుకున్నాం. మనసును మీటుతుంటే కొత్త పాట నోతున్నా, చెలి చెలి చెలియా చెదిరిన కలయా, నువ్వు పలకని మాటలాగలను మార్చమాగే సఖియా. మన మెంటల్ మదిలో గన గంటల సడిలో ఠక 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 తుంటరి లయలో ఓకే అని చలరే